హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెబ్ కాన్సెప్ట్స్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో మనం హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ అండ్ కరీయింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ టూ టాపిక్స్ కొంచెం సిమిలర్ ఉంటాయి, సో ఐఎమ్ ట్రైంగ్ టు కవర్ బోత్ ఇన్ ఏ సింగిల్ వీడియో. ఓకే, లెట్స్ స్టార్ట్. హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ ఇన్ జావాస్క్రిప్ట్. Functions that operate on other functions either by taking them as argument or by returning them are called higher order functions. అంటే ఫంక్షన్స్ ఇంకొక ఫంక్షన్ మీద ఆపరేట్ అవుతుంది. ఎయిదర్ బై టేకింగ్ దెమ్ యాజ్ ఆర్గ్యుమెంట్, అంటే ఒక ఫంక్షన్కి మనం ఇంకో ఫంక్షన్ని పారామీటర్గా పంపించవచ్చు అండ్ ఇంకో ఫంక్షన్ని రిటర్న్ కూడా చేయొచ్చు. అలాంటి మెయిన్ అవుటర్ ఫంక్షన్ ఉంటుంది కదా, దాన్ని హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ అని అంటారు. లెట్ మీ షో యూ విత్ అన్ ఎగ్జాంపుల్. ఇది ఒక హయ్యర్ ఆర్డర్ ఎగ్జాంపుల్. ఇక్కడ నేను యాడ్ ఫంక్షన్ రాసుకున్నా, సింపుల్ మల్టిప్లై ఫంక్షన్ రాసుకున్నా, అండ్ ఇది హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్. ఈ హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్లో నేను ఫంక్షన్ని పారామీటర్గా పాస్ చేస్తున్నా. ఇక్కడ నేను యాడ్ కాన్స్టెంట్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. ఈ పర్టికులర్ కోడ్ని ఎందుకు రాసానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ ఫంక్షన్ని రిటర్న్ చేస్తున్నా. ఫంక్షన్ విత్ ఎక్స్ పారామీటర్ అంటే విత్ 1 పారామీటర్ అండ్ రిటర్న్ ఫంక్షన్ అంటే ఈ పర్టికులర్ ఫంక్షన్ని ఇక్కడ కాల్ చేస్తున్నా. సో మీకు ఇప్పుడు హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్ ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తున్నా. నెక్స్ట్ ఈ హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్ని ఎలా కాల్ చేయాలి. హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్ బ్రాకెట్లో యాడ్ అంటే ఇది పాస్ చేస్తున్నా, ఈ ఫంక్షన్ పాస్ చేస్తున్నా అండ్ ఈ పారామీటర్ని దీని పక్కలో 2 అని పాస్ చేస్తున్నా. సో అండ్ సిమిలర్లీ మల్టిప్లై కూడా. అండ్ ఇక్కడ నేను ఈ యాడ్ కాన్స్టెంట్ అని ఎందుకు తీసుకున్నానంటే, ఇక్కడ చూడొచ్చు మీరు, యాడ్ కాన్స్టెంట్ అనే లాజిక్ ఈ ప్లేస్లో మనము ఏదైనా కామన్ లాజిక్ అంటే ఈ రెండు ఫంక్షన్కి ఉన్న కామన్ లాజిక్ రాసుకోవచ్చు. ఇది హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్ మెయిన్ ఇంటెన్షన్ ఏమంటే రీయూజబిలిటీ, కోడ్ని రీయూజ్ చేసుకోవచ్చు. సో మనము యాడ్లో అండ్ మల్టిప్లైలో మనము ఈ యాడ్ కాన్స్టెంట్ ఆర్ ఎనీ లాజిక్ ఇక్కడ మధ్యలో రాస్తే మనకి ఈ రెండిటికి హెల్ప్ అయ్యేలా ఉంటే అప్పుడు మనకి హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ని యూజ్ అవుతాయి. సో ఇక్కడ హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్ యాడ్ పాస్ చేస్తున్నా అండ్ 2 పారామీటర్ పాస్ చేస్తున్నా. యాడ్ ఇక్కడ పాస్ అవుతుంది, ఇక్కడికి వస్తుంది, ఇక్కడ 2 క్యాప్చర్ అవుతుంది. సో ఫంక్షన్లో మనము 2 వాల్యూ అంటే యాడ్, ఇది బై డిఫాల్ట్ ఇలా కాల్ అవుతుంది. యాడ్ ఎక్స్ అంటే 2 అండ్ యాడ్ కాన్స్టెంట్ అంటే 10 అండ్ సిమిలర్లీ మల్టిప్లై కూడా. సో ఇప్పుడు కోడ్ రన్ చేస్తే మనకు 12 అండ్ 20 అనేవి వస్తాయి. సో 2 + 10 = 12 అండ్ 2 × 10 = 20. ఇది హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కరీయింగ్. Keying is an advanced technique to transform a function of arguments n to n functions of 1 or fewer arguments. అంటే ఫంక్షన్ సేమే ఉంటుంది కానీ ద వే ఫంక్షన్ ఇస్ రిటర్న్ ఇస్ డిఫరెంట్. అంటే లాజిక్ సేమే కాకపోతే రాసే ఫంక్షన్ని డిఫరెంట్ ఫార్మాట్లో రాస్తాం. సో ఇది ఒక ఫంక్షన్ ఇక్కడ మనము జస్ట్ యాడ్ చేస్తుందంటే ఏ అండ్ బీని పారామీటర్స్గా పంపించి యాడ్ చేసుకుంటున్నామంటే, కానీ ఈ పర్టికులర్ ఫంక్షన్ని కరీడ్ ఫంక్షన్గా రాసాం దీన్ని. సో మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే ఇట్ ప్రొవైడ్స్ అబ్స్ట్రాక్షన్ అండ్ కోడ్ రీయూజబిలిటీ. సిమిలర్ టు హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ లాగానే ఇది కూడా మనకి కోడ్ రీయూజబిలిటీకి అండ్ అబ్స్ట్రాక్షన్కి ఎన్క్యాప్సులేషన్కి హెల్ప్ అవుతుంది. సో మేనేజింగ్ కోడ్ మేనేజబుల్ అవుతుంది దీనివల్ల. సో మనము మీకు ఈ ఎగ్జాంపుల్ చూపిస్తా. ఈ పర్టికులర్ కోడ్ని నేను కరీడ్ ఫంక్షన్గా చేంజ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, కరీయింగ్ ఫంక్షన్, జస్ట్ ఫంక్షన్ నేమ్ చేంజ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ మనకి 2 పారామీటర్స్ కావాలి. సో ఐఎమ్ రిటర్నింగ్ y ఆల్సో. ఇప్పుడు ఎర్రర్ వస్తుంది. ఇక్కడ చూడండి, నేను ఇంకొక ఫంక్షన్ని కాల్ చేయడం మర్చిపోయాను, ఇంకొక పారామీటర్ పాస్ చేయడం. సో 4 పాస్ చేస్తున్నా, ఇక్కడ కూడా సేమ్ 4 పాస్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, ద ఫంక్షన్ ఇస్ సింపుల్, లైక్ జస్ట్ యాడ్ చేస్తున్నా, మల్టిప్లై చేస్తున్నా. ద వే ఇట్ ఈస్ కాల్డ్ ఇస్ డిఫరెంట్ అంతే. ఇక్కడ చూడండి, నేను కరీయింగ్ ఫంక్షన్కి ఇక్కడ యాడ్ పాస్ చేస్తున్నా. యాడ్ ఈజ్ ఎ ఫంక్షన్ అండ్ ఫస్ట్ పారామీటర్ ఒక పారాంథసిస్లో, సెకండ్ పారామీటర్ ఇంకొక పారాంథసిస్లో పాస్ చేస్తున్నా. ఫస్ట్ పారామీటర్ ఎక్స్కి వెళ్తుంది, సెకండ్ పారామీటర్ వైకి వెళ్తుంది.
ఇది ఎన్క్యాప్సులేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే మనం లాజిక్ని సపరేట్ చేయొచ్చు. మెయిన్ యూస్ కేస్ అంటే ఇది సింపుల్ కోడ్, కాకపోతే కాంప్లెక్స్ కోడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎక్స్ వస్తే ఇక్కడ ఒక లాజిక్ రాయాలి, తర్వాత మనం వైకి వెళ్ళాలి. అలాంటి లాజిక్ని సపరేట్ చేసి మేనేజబుల్ కోడ్గా రాయడానికి కరీయింగ్ టెక్నిక్ని యూస్ చేస్తారు. సో ఈ అడ్వాంటేజెస్ గుర్తుపెట్టుకోండి. కరీయింగ్కి అండ్ హయ్యర్ ఆర్డర్కి ఆల్మోస్ట్ సిమిలర్ యూజెస్ ఉన్నాయి. ద మెయిన్ యూజెస్ అండ్ అడ్వాంటేజెస్ వచ్చేసి అబ్స్ట్రాక్షన్ అండ్ కోడ్ రీయూజబిలిటీ అండ్ ఎన్క్యాప్సులేషన్ ఆఫ్ లాజిక్. అండ్ హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్కి మెయిన్ యూస్ కేస్ వచ్చేసి మేనేజింగ్ అసింక్రోనస్ కోడ్. అండ్ మన హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్కి మీకు ఇంకొక ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను. లైక్ మోస్ట్ ఆఫ్ ద మీకు తెలిసి ఉంటుంది, లైక్ మ్యాప్స్, అరే మ్యాప్స్, అరే ఫిల్టర్స్, మ్యాప్స్ అని ఉంటాయి కదా. ఇవి కూడా కైండ్ ఆఫ్ హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్సే. అరే డాట్ ఫిల్టర్ ఇలాంటివి కూడా హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్సే. ఎందుకంటే ఈ అరే మ్యాప్లో మనము కాల్ బ్యాక్, ఇంకొక ఫంక్షన్ని కాల్ బ్యాక్గా పంపించుకుంటాం యూజువలీ వర్క్ చేసేటప్పుడు. అరే మ్యాప్స్ గురించి నేను మీకు ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు అడ్రస్ దెమ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.